మార్చిన ఉపయోగం ఏముంటది? అంటే ఇంకా సంక్షేమ పథకం అన్నటువంటిది ప్రభుత్వాల ఇష్టం. ఇష్టం. అవును. అది ఖచ్చితంగా వాళ్ళు రెండో వాడు అమలు చేయాలని రూల్ ఏం లేదు కదా. ఇప్పుడు కేసీఆర్ పెట్టిన స్కీమ్స్ మార్చేసుకోలేదా, అందులో యథాతథంగా ఉండాలని ఎక్కడ రూల్ ఉండదు కాబట్టి ఆ పేర్లు కూడా వాళ్ళ ఇష్టమే. ప్రభుత్వాలు దానికి కోర్టులు కూడా అబ్జెక్ట్ చేయవు, రాజ్యాంగం పర్మిట్ చేస్తుంది. కాకపోతే ఆలోచించేది భవిష్యత్తులో పబ్లిక్ ఏమనుకుంటారు అన్నటువంటి మాట, అంతే అంతే. అది కరెక్ట్ గా చెక్ చేసుకోవాలి. పథకాల విషయం ఒక ఎత్తు అయితే పోనీ దాన్ని పక్కన పెడితే, ఎందుకంటే అది ఎవరో తీసుకుంటారు ఎవరో పట్టించుకోరు. సర్టిఫికెట్ల విషయంలో కూడా ఒక ప్రభుత్వ మార్కు ఎంబ్లం అది ఉంటుంది కదా, అది ఫిక్స్డ్గా ఇదే ఉంచాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు ఇవన్నీ ఆపేయమన్నారంట నేను, ఇవన్నీ మొత్తం సర్టిఫికెట్ల ఇష్యూస్ కూడా మళ్ళీ కొత్త ఇష్యూ చేద్దాం. ఇవన్నీ మళ్ళీ చూస్తే ఇది ఏది డూప్లికేట్ ఏది ఒరిజినల్ అనే ఫీలింగ్ వస్తుంది రేపొద్దున్న. అంటే ఆ సర్టిఫికెట్ విషయంలో కూడా ఒక పగడ్బందీ ఒక మెకానిజం ఏమి ప్రభుత్వం లేదంటే కేంద్ర ప్రభుత్వం ఇనిషియేట్ తీసుకుని చేయలేదా? చేయడానికి వాస్తవంగా అయితే ఉంది. ప్రొసీజర్ లో బొమ్మ జగన్ బొమ్మలు ఇవి ఉండకూడదు, లేవు. కానీ మరి వేసుకున్నారు, అది దరిద్రం కదా. అదే ఇప్పుడు దాన్ని ఏమంటారు, సర్వే రాళ్ళ మీద జగన్ బొమ్మలు ఏంటి అసహ్యంగా. సర్వే రాళ్ళంటే ఓకే, ఎక్కడ సర్టిఫికెట్ ఎవడు సొంపు, అదే అదే